వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఒక వయసు ఒక సంవత్సరంన్నర పిల్లల వరకు ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఏ కండిషన్ అయినా జనరల్గా పిల్లలు ఏడుస్తున్నారంటే పెద్దవాళ్ళు చాలా కంగారు చేసే పని ఏంటంటే పిల్లలకి పాలు సరిపోవట్లేదేమో అని ఈ డబ్బా పాలకి ఎక్కువగా అలవాటు చేస్తున్నారు. దయచేసి ఇటువంటి పనులు చేయకండి. పిల్లలు ఏడ్చారంటే అది కేవలం పాలు సరిపోవట్లేదని మాత్రమే కాదు, వాళ్ళు కడుపులో నొప్పి వచ్చినా ఏడుస్తారు, లేకపోతే మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా ఏడుస్తారు, మోషన్స్ అవుతున్నా ఏడుస్తారు. వాళ్ళకి ఏ డిస్కంఫర్ట్ ఉన్నా కూడా మనం మాట్లాడి చెప్తాం, వాళ్ళు ఏడ్చి చెప్తారు. ఇది చాలా కండిషన్స్లో ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో ఎక్కువగా చూస్తున్న విషయం ఏంటంటే తల్లి పాలు సరిపోవట్లేదు, అందుకే పిల్లలు ఏడుస్తున్నారు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బా పాలు రాయించుకుని రండి, ఇవే డబ్బా పాలు పట్టించండి. ఆ డబ్బా పాల మీద కూడా చాలా క్లియర్గా ఉండే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇది ఏ మాత్రం తల్లి పాలుకి రీప్లేస్మెంట్ కాదు. తల్లి పాలు కొంచెమే ఇచ్చినా కూడా అది ఇచ్చే ఎనర్జీ మనం ఏమాత్రం ఎంత ఒక ప్యాకెట్ డబ్బా పాలు ఇచ్చినా కూడా దాంతో సరిపోదు. అంత పుష్కలమైన యాంటీబాడీస్ అనేవి తల్లి పాలల్లో ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బేబీ గ్రోత్, వెయిట్, హైట్ ఇవన్నీ బాగానే ఉంటే, అలాగే ప్రతిరోజు కూడా వాళ్ళకి అవ్వాల్సిన కండిషన్ మెటబాలిక్గా వాళ్ళకి అన్నీ నిద్ర, వాళ్ళు తీసుకునే పాలు, అలాగే వాళ్ళకి మోషన్ ఇవన్నీ నార్మల్గా అవుతూ ఉంటే ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పాలు హాయిగా సరిపోతున్నాయని అర్థం. వాళ్ళు ఏడిస్తే దాని అర్థం పాలు సరిపోవట్లేదని మాత్రం కానే కాదు. వాళ్ళకి కడుపులో నొప్పి వచ్చినా కూడా ఏడుస్తారు. మోషన్ అంటే యానల్ రీజియన్ దగ్గర రెడ్గా అయినా, డైపర్ ర్యాష్ వచ్చినా, యానల్ ఏరియాలో ఒక్కొక్కసారి ర్యాషెస్ వస్తాయి. తల్లి ఫీడింగ్లో ఉన్నప్పుడు తల్లి తినే ఆహారాన్ని బట్టి పిల్లల యొక్క కండిషన్ ఉంటుంది. తల్లి కనుక కారంగా ఉండే వస్తువులు తిన్నా, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, లేదా పప్పు దినుసులు ఎక్కువ తీసుకున్నా కూడా పొట్ట చిన్నపిల్లల్లో ఆ పాలు తాగిన తర్వాత పొట్ట అంతా కూడా డిస్టర్బ్ అయ్యి కాలిక్ కండిషన్స్ ఎక్కువ చూస్తాం. పొట్టలో నొప్పి చూడడము, అందుకని ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. అలాగే నిద్ర సరిగ్గా పడుకోకపోవడము, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకుని ఒకవేళ కనుక వాళ్ళకి వెయిట్ పుట్ ఆన్ అవ్వట్లేదు, వెయిట్ గెయిన్ లేదు అన్నప్పుడు మాత్రమే వాళ్ళకి పాలు సరిపోవట్లేదు అని మనం గమనించుకోవాల్సి ఉంటుంది. తల్లి పాలు బాగానే వస్తూ బేబీ కూడా బాగానే తీసుకున్నా ఏడుస్తోంది అంటే దాని అర్థం పాలు సరిపోవట్లేదని ఏమాత్రం కాదు. ఇక్కడ వెయిట్ బాగుండి అలాగే ఫీడింగ్ కూడా మిల్క్ ప్రొడక్షన్ అంతా కూడా బాగానే ఉన్నట్లయితే అది ఏమాత్రం ఆహారం ఫుడ్ సరిపోవట్లేదని కాదు, వేరే కండిషన్స్ ఏవో ఉన్నాయి. ఆ పాలు వెళ్తున్న దాంట్లో ఏదైనా బేబీకి పడనివి ఏవైనా ఉంటుండొచ్చు, గ్యాస్ ప్రొడ్యూసింగ్ అవ్వచ్చు. ఎక్కువ శాతం గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి అబ్డామినల్ కాలిక్ పిల్లల్లో ఎక్కువ వస్తుంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు తల్లి వాము వేసిన నీళ్ళల్లో కాచి, అంటే బాగా మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం వాము వేసి ఆ నీళ్ళని మరిగించి వడగొట్టుకుని తాగినట్లయితే బేబీకి ఈ పొట్టనొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేసి ఇంట్లోనే మనకి హాయిగా వాళ్ళకి అబ్జర్వ్ చేయాలి. బేబీకి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే విషయాన్ని అబ్జర్వ్ చేసి అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బేబీస్ ఏమాత్రం ఏడవరు. సో పిల్లలు ఏడుస్తున్నారంటే ఏమాత్రం ఫుడ్ సరిపోవట్లేదని మీరు డబ్బా పాలు అవన్నీ దయచేసి పట్టించకండి, కంగారు పడకండి, అబ్జర్వ్ చేయండి. మీకు అర్థం కాకపోతే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి చూపించండి. అంతేగాని వాళ్ళకి చక్కగా ఇచ్చే తల్లిపాలని విత్డ్రా అయిపోయి అవి మానేసి డబ్బా పాలు మాత్రం ఇవ్వకండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.